మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మరి డిసెంబర్ నెల 29వ తారీఖు చివరి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో మనం వచ్చి ఉన్నాం కనుక దేవుని వాక్యాన్ని మరి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను అంట. చాలు. మనమందరం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే సంవత్సరపు ఆఖరి రోజులోకి వచ్చాం. రేపు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రభు సన్నిధానంలోనే ఉంటూ ఉపవాసము చేస్తూ నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని మనం పరీక్షించుకోవాలి. ఇది ఒక పండగలా చేసుకోవాలి. ఈరోజు పరీక్ష అంటే అర్థం ఏంటో తెలుసా? మన పిల్లలు పరీక్షలు రాస్తారు కదా. పరీక్షలు చాలామంది ఏమనుకుంటారంటే, బాబు ఈ పరీక్షల్లో కనుక నెగ్గితే మంచిదే, నెగ్గకపోతే నా కుమారుడు అక్కడే ఆగిపోతారు అనుకుంటారు. కాదండి, పరీక్ష ఏం చెప్తుందయ్యా అంటే నీ బిడ్డ యొక్క స్థితిని చెబుతుంది. వాడు బాగా చదువుంటే ఏమండి 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్తాడు, స్థాయి పెరుగుతుంది. కానీ మనం ఏమనుకుంటాం, పరీక్ష అనగానే కష్టము, ఇబ్బంది, ఈ 10th క్లాస్కే పరీక్షలు పెట్టాలా, ఇంటర్మీడియట్కి పరీక్షలు పెట్టాలా, దీన్ని ఏమండి ఇంత స్క్వాడ్ల మధ్య ఇంత లెక్చర్ల మధ్య పెట్టాలంటే పెట్టాలి. పరీక్ష ఏం చెబుతుంది అంటే మన స్థాయిని చూపిస్తుంది, మన అభివృద్ధిని చూపిస్తుంది, మన ఎత్తును చూపిస్తుంది, మన టాలెంట్ని చూపిస్తుంది. అలాగే మన పిల్లలకి ఎలాగైతే పరీక్ష పెట్టి వాళ్ళని ప్రమోట్ చేస్తారు, అంటే పై చదువులకి పంపిస్తారు, మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుళ్ళోనంట ప్రమోట్ చేయబడాలి అంటే మన స్థాయి పెరగాలి అంటే మనం కూడా దేవుడంట మనల్నే పరీక్షించుకోమంటున్నాడు. దేవుడు పరీక్ష పెట్టాడు కొంతమందిని. అబ్రహాముని దేవుడు పరీక్షించాడంట, పరిశోధించాడంట. అబ్రహాము దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గాడు. ఏం పెట్టాడు ఇంతకు అబ్రహాము దేవుడు ఏ పరీక్ష పెట్టాడు? మనం ఆదికాండం 22వ అధ్యాయం చదువుకుంటేనండి 100 సంవత్సరాలు వయసులో అబ్రహాముకి దేవుడు కొడుకునిచ్చాడు. 100 సంవత్సరాల వయసులో అంటే లేక 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 పుట్టాడు కదా. ఎంత గారాంగా పెంచుంటారు, ఎంత అల్లారు బుద్ధిగా పెరుగుంటాడు. అక్కడి నుంచి ముసలితనంలో పుట్టాడు, బోల్డు డబ్బు ఉంది, దాసీలు ఉన్నారు. ఇక ఆ కొడుకు ఎలా పెరుగుంటాడో మీరు ఆలోచన చేయండి. అయితే ఒక రోజు దేవుడంట అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా, నీ ఒక్కగానొక కొడుకైన అనగా ఇస్సాకును నాకు బలిగా ఇవ్వండి అన్నాడు. ఎలా ఇవ్వమన్నాడండి? ఒకసారి మా ఇంటికి తీసుకురా అనలా, ఒకసారి గుడికి తీసుకురా అనలా, లేదంటే నీ పిల్లోడిని అక్కడికి తీసుకెళ్ళి అనలా, నీ పిల్లోడిని చంపే అన్నాడు. నా మందిరానికి తీసుకొచ్చి హోరేబు పర్వతం మీదకి తీసుకొచ్చి ఆ పర్వతం మీద నాకు దహన బలి ఇవ్వు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నాకు ఇచ్చే అని అన్నాడు. ఏమంటే ఏదైనా బాగా ప్రేమించిన వస్తువుని ఇవ్వగలమా? మనం ఇవ్వలేం, అసలు వదులుకోలేం. అవసరమైతే దేవుణ్ణి వదిలేయాలి. కానీ బైబిల్ చెప్తుంది అబ్రహాం అంట దేవుడు పెట్టిన పరీక్షలోనంట నెగ్గాడంట. తన కుమారుణ్ణి ఏమంటే ఆలస్యం చేయకుండా తెల్లవారుజామునే లేచి కట్టెలను కొట్టి దాన్ని చీల్చి, మరి దహనం ఇవ్వాలి కదా, దేవునికి దహన పశువుకి చేయాలంటే కట్టెలు ఉండాలి కాబట్టి కట్టెలు చీల్చాడు, నిప్పును తయారు చేశాడు, కత్తిని సిద్ధపరచుకున్నాడు. ఇతర పని వాళ్ళని గాడిదలు ఎక్కించుకొని తన కుమారుడితో మోయాబు పర్వతానికి 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళాడు. తన భార్య ఎక్కడ అడ్డుపడుతుందేమోనని చెప్పలేదు. వెళ్ళిన తరువాత ఏమంటే కొండ ఎక్కాలి కాబట్టి కొండ కింద తన దాసులు ఇద్దరిని గాడిదను ఉంచి, నా కొడుకు నేను వెళ్ళి తిరిగి వస్తాము అని చెప్పి కొడుకు నెత్తి మీద మూట అనగా కట్టెలో మూట పెట్టి, తనేమో ఒక చేత్తో కత్తిని ఒక చేత్తో నిప్పుని పట్టుకుని బయలుదేరాడు. కొడుకు అడుగుతున్నాడు, నానా ఎన్నోసార్లు నేను నీతో పాటు వచ్చాను, కానీ మనతో ఎప్పుడు కూడా చంపడానికి పొట్టేలు ఉంటుంది, పశువు ఉంటుంది, మరి ఈరోజు ఎందుకో పశువు లేదు అంటుంటే తండ్రి ఎంత కుమిలిపోయి ఉంటాడు. అరే ఈసారి నేను జంతువుని చంపడానికి రావట్లేదురా, నిన్ను చంపడానికి వస్తున్నాను రా అని చెప్పాలి.
కానీ ఏనాడు కూడా ఎవడు నోరెత్తకుండా యెహోవా ఈరే, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడని చెప్పి కట్టెల్ని పేర్చంట కన్న కొడుకుని చేతులు కాళ్ళు కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తి ఎత్తి దించబోతుండగా అనగా చంపబోతుండగా దేవుడు వెంటనే, ఆగు అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి పరీక్షలో నువ్వు నెగ్గావు, ఇవ్వడానికి వెనకడికి వేయలేదు. ఎందుకు ఇవ్వాలి? ఈ సంవత్సరంలో ఏదో అడిగితే ఇచ్చావులే, మళ్ళీ నీకు తిరిగి ఇవ్వాలా ఏంటి అనే మనసు నీకు లేదు. నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవునికి ఇవ్వడానికి నీ మనసు ఎప్పుడూ సిద్ధంగా ఉంది. నువ్వు గొప్పవాడు అయ్యా అంటూ ఇక్కడి నుంచి నీ కడుపులో నుంచి రాజులు వస్తారు, యాజకులు వస్తారు, ప్రవక్తలు వస్తారని దీవించాడండి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే పరీక్ష మనకు వస్తే ఏమండి, అదే పరీక్ష మనకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన బిడ్డలు దేవుని సేవకి ఇస్తున్నామా? మన ధనాన్ని దేవునికి ఖర్చు పెడుతున్నామా? ఆలోచించే. పేద విధవరాలంట తనకున్న 2 కాసులు, ఆ రోజు 2 రూపాయలు వచ్చినాయంట, తనకి 2 కాసులే వచ్చినాయంట, తన కష్టార్జితం. దేవుని పని జరుగుతుండగా తీసుకొచ్చి ఏం చేసిందండి? కాడుకు పెట్లు వేసేసింది. బైబిల్ చెప్తుంది అందరూ కూడా కాడుకులు వేసారంట. ఈవిడి కంటే పెద్ద పెద్దవే. ఈవిడ 2 రూపాయలు వేసింది అనుకోండి, అందరూ 100లో 1000 వేసారంట. కానీ వేసే అంటున్నాడు అందరూ వేసింది వేరు, ఈవిడ వేసింది వేరు అన్నాడు. అదేంటి అంటే అందరూ అంట కొంత దాచుకొని వేశారంట, ఈవిడ అంట ఏం చేసింది? దాచుకోకుండా వేసిందంట. కొన్నిసార్లు దేవుడి పనిలో మనం దాయకూడదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది అబ్రహామును దేవుడు పరీక్షించాడు, అబ్రహాము దేవుడు పరీక్షలో ఎక్కాడు. ఏబుని దేవుడు పరీక్షించాడు. అసలు ఏబుకి ఎందుకు ఈ కష్టాలు అంటే దేవుడు పరీక్షించాడు. ఒకసారి దేవుడు దెయ్యం దెబ్బలాడుకుంటుంటే ఏమంటే దెయ్యం అందంట, ఏం కాదు, ఏబుని నువ్వు కనుక తిట్టు కొట్టు లేదంటే బలహీనుడు చేయి, వాడు నిన్ను వదిలేస్తాడు అంటే ఇదిగో నీ చేతికి అప్పగిస్తాను, అతడు నీ వశంలో ఉన్నాడు, అతడు ప్రాణం తప్ప అన్నీ నీ ఇష్టం అనగానే బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? సాతానుడు అంటే మొదటిసారి తనకున్న ఆస్తిని, రెండోసారి తనకున్న ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని పాడు చేసేటప్పటికి ఏబు నిస్సహాయుడైపోయాడంట. ఏబు మనుషుడు కాబట్టి బలహీనుడు పడుతున్నా దేవుడు అతను బలపరిచి నిలబెట్టాడంట. ఏబును దేవుడు దీవించాడు. ఎందుకయ్యా అంటే దేవుడు పెట్టిన పరీక్షలో ఏబు నెగ్గాడు. మరి మన విషయంలో దేవుడు మనకి ఈరోజు పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు. మరి ఆ పరీక్షలో మనం నెగ్గగలమా అన్నది. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ఏమన్నాడు తెలుసా? ఈ 11వ అధ్యాయం అంతా 2 గుంపుల వారితో మాట్లాడుతున్నాడు. ఒకటి రక్షణ లేని వారితోనూ మాట్లాడుతున్నాడు, 2 రక్షించబడిన వారితోనూ మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను వాక్యం ఎందుకు ప్రభు నాతో చెప్పమన్న మాట్లాడిందో తెలుసా? రక్షణ పొందిన వారి గురించి ఈరోజు మాట్లాడు. ఎందుకనంటే రక్షణ లేని వాడికి గురించి మనకు అనవసరం. రక్షణ పొంది కూడా ఉన్న మనము ఎలా జీవిస్తున్నాం? రక్షణ లేని వాడితో సమానంగా జీవిస్తున్నామా? లేదంటే మనకంటూ ఏమైనా అడ్డులు, మనకంటూ మనం ఏమైనా కొన్ని హద్దులు పెట్టుకోగలుగుతున్నామా? ఏంటంటే మనం పెట్టుకోవాల్సిన హద్దులు అంటే మనం తినే తిండి, చూసే చూపు, నడిచే నడక, పడుకునే పడక అన్నిట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని పౌలు భక్తుడు అంటాడు, ఓ రొట్టి ద్రాక్ష రసం పుచ్చుకునే పరిశుద్ధులారా అంటూ మొదలుపెట్టాడు. ఈ 1 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రభు బల దగ్గరకు వచ్చిన వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్ష పెట్టుకోండి. దేవుడు నిన్ను పరీక్షిస్తే నువ్వు నిలబడతావో తేలిపోతావో తర్వాత విషయం. నిన్ను నీవే పరీక్షించుకో. ఒక ఆయనంటే దేవుడు పరీక్ష పెట్టాడంట. అందరూ నిలబడిన వాళ్ళు కాదు, కొంతమంది పడిపోయారు కూడా. ఉదాహరణగా బెల్జాజర్ అంటే ఆయన పేరు. దేవుడు అతనికి రాజ్యం ఇచ్చాడు. ఈయన రాజ్యం ఇవ్వగానే ఏం చేశాడు అంటే పార్టీ పెట్టుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడు? పార్టీ చేసుకున్నాడంట. దేవుడు నన్ను రాజు చేశాడు, ఇక నాకేంట్లే అని చెప్పి పార్టీ చేసుకున్నాడంట. ఆ పార్టీలో ఏం తీసుకొచ్చాడంటే మందుని తీసుకొచ్చి తన స్నేహితులు, తన రాజ్యవాసులు అందరూ కూడా కూర్చొని తాగుతున్నారంట. ఈ లోపంట పార్టీలో గ్లాసులు అయిపోయినాయి అంట తాగడానికి మందు. ఏం చేయాలని ఆలోచిస్తే ఎవడో చెప్పాడంట పనికి మన ఆలోచన, అరే మీ నాన్న ఒకప్పుడు దేవాలయానికి వెండి గ్లాసులు ఇచ్చాడు, ఇత్తడి గ్లాసులు ఇచ్చాడు, పాత్రలు ఉన్నాయి అక్కడ తెప్పించుకోరా అంటే దేవాలయంలో ఉన్న వస్తువులు తీసుకొచ్చాడంట. వెంటనే దేవుని కోపం వచ్చింది.
ఓ చేతి రాత వచ్చి ఒక అక్షరం రాసింది గోడ మీద. ఏమనంటే మెనే మెనే టెకిల్ ఒపారసిస్. దేవుడు నిన్ను లెక్క చూస్తున్నాడు, దేవుడు నిన్ను పరీక్షించాడు. మరి ఏమైంది? నువ్వు దేవుని పరీక్షలో తేలిపోయా. అందుకని పౌలు భక్తుడు ఈ సంవత్సరపు ఆఖరి రోజున ఈ 1 కొరింథీ పత్రిక 11:28 అంటున్నాడు, నిన్ను నీవే పరీక్ష పెట్టుకో. పిల్లల పరీక్ష పెడితే ప్రమోట్ అవుతారు సబ్జెక్ట్స్కి, చదువులో వాడు ప్రమోట్ అవుతాడు. ఏమండి, ఒక బిజినెస్ మ్యాన్ పరీక్ష పెడితే ఆ బిజినెస్ మ్యాన్ ప్రమోట్ అవుతాడు, ఇంకో మరే బ్రాంచెస్ పెడతాడు. అతను పరీక్షలో నెగ్గిన తర్వాత మరొక బ్రాంచెస్ పెడతాడు. ఒక వర్కర్కి పెడితే అతను ప్రమోట్ అవుతాడు, సేల్స్ మ్యాన్ నుంచి మేనేజర్గా అవ్వచ్చేమో. మరి సంఘానికి దేవుడు పరీక్ష పెడితే మనకేమవుతుంది చెప్పండి? భక్తుల లిస్టులోకి వస్తామంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవుతాం మనం అందరం కూడా? ఇప్పుడు మనం విశ్వాసులుగా ఉన్నాం. నిజంగా ఏమిటి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసుల పట్టిక. నేను అంటాను దాన్ని భక్తుల పట్టిక అంట. విశ్వాసు భక్తులుగా మారాలి. ఇలా అంటాను నేను. ఒకప్పుడు నువ్వు ఎవరో అంటే ఒక తల్లికి కూతురివి, చిన్నపిల్లవి. తర్వాత ఏమయ్యో? క్రమ కన్యత్వంలోనికి, తర్వాత ఒక వ్యక్తికి భార్యగా, తర్వాత ఒక బిడ్డకి తల్లిగా, దాని తర్వాత ఒక అత్తగా ప్రమోట్ అయ్యాం. ఎప్పుడు ఒకలాగా మనం మిగిలిపోలా. ప్రతి ప్రమోట్కి లేదా ప్రతి ఒక్క స్థాయికి ఒక గుర్తింపు, ఒక దీవెన, ఒక ఆశీర్వాదాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. అలాగే క్రైస్తవ జీవితంలో మనల్ని దేవుడు ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. అందుకని ఒక మాట అన్నాడు చూడండి, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూస్తే, మనం ఎందుకు ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి, ఏంటంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇప్పుడు దాకా మరి పరీక్షించావా? కూరలో వంకాయ పుచ్చింది అనుకోండి, పరీక్షించి కోస్తాం. బెండకాయ అయినా వంకాయ అయినా. ఇంకేమున్నాయి ఇందులో? కొన్ని పుచ్చిపోయేవి ఉంటాయి, కొన్ని కుళ్ళిపోయేవి ఉంటాయి, కొన్ని డాగుపడేవి ఉంటాయి. ప్రతి దాంట్లో మనం ఏరుతాం, అన్నంలో రాళ్ళు ఏరుతాం. ఎందుకని? ఎలా పడతాలో తినడానికి ఇష్టపడమే. మరి క్రైస్తవ జీవితంలో ప్రతిదీ పరీక్షిస్తున్నావా? అందుకని ఈరోజు మన అంశం పరీక్ష. ఏంటా పరీక్ష అంటే 2024వ సంవత్సరము జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు డిసెంబర్ 29, ఇంకొక 2 రోజులు అయితే మళ్ళీ కొత్త సంవత్సరం, కొత్త అడుగు పెట్టబోతున్న మన జీవితంలో ఏ విషయంలో నేను తప్పు చేశాను, ఏ విషయంలో దేవుని దగ్గర నేను తొందరపడ్డాను, ఏ విషయంలో దేవునికి నేను అవధేయత చూపించాను, అవిశ్వాసిగా ఉన్నాను, పరీక్షించుకున్నామా? ఈ మధ్య ఒక దైవజనుడు నేను చెప్తే విన్నాను నేను. ఆయన పేరు రెయిన్బో అని. ఆయనకు ఒక అలవాటు ఉందంట. అదేంటంటే 6 నెలలు ప్రసంగిస్తాడంట ఆయన. ఎన్ని నెలలు? 6 నెలలు ప్రసంగిస్తాడంట. 6 నెలలు ప్రసంగించిన తర్వాత ఆ సేవను మరొకరికి అప్పచెప్పి ఈ 6 నెలల ప్రసంగాలంటండి ఏమండి తానే అంటే అప్పుడు రోజు రికార్డ్ చేసుకుంటాను నాలాగా. ఇలా రికార్డ్ చేసుకున్న తర్వాత ఆయనంట ఒక గదిలో కూర్చొని తన ప్రసంగాలన్నీ తానే వింటాడంట. నాకు ఆశ్చర్యం అనిపించింది ఆయన గురించి చదివినప్పుడు, ఆయన గురించి నేను విన్నప్పుడు. ఎందుకు అని ఒకరు ఆలోచన చేస్తే ఒక ఆయన అన్నాడు నాతో, ఎందుకు వింటాడు అంటే తాను ప్రసంగించిన ప్రసంగాల్లో ఏదైనా ఎక్కడైనా తప్పు మాట్లాడేనా, ఏదైనా ఎక్కడైనా నేను తప్పుగా వివరించానా అని చెప్పి తన ప్రసంగాలు తానే ఏం చేసేవాడంట, పరీక్షించుకునేవాడంట, వినేవాడంట. ఓహో, నేను ఇక్కడ పలానా చోట పలానా రోజు తప్పు చెప్పాను కాబట్టి ఇక్కడి నుంచి నా ప్రసంగాన్ని నేనేం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇక్కడ ఈ అర్థం ఉండకూడదు, ఇక్కడ ఈ విషయంలో నేను తప్పుగా ఉన్నాను. ఏమండి, ఒక ఆత్మీయునిగా ఇప్పుడు మనం చెప్పుకుందాం. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 29వ తారీఖు వరకు నువ్వు పరీక్షించుకుంటే నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ నడకలో కానీ, నీ పడకలో కానీ, నీ ఆలోచనలో కానీ తప్పు లేదంటారా? ఏమండి,
ఆలోచించండి. కొంతమంది అంటున్నారు మమ్మల్ని పరీక్షించు. చూడండి కీర్తనా గ్రంథం 139వ కీర్తన 23-24 వచనాలు చదువుదాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. అది ఎందుకు చూడాలో చివరి మాట చెప్తున్నాడు, నిత్య మార్గములో నన్ను నడిపించాలి. పరలోక మార్గానికి నేను చేరాలి అంటే నాలో ఆయాసాన్ని పుట్టించి, అంటే ఎవరికి ఆయాసం? నీకు ఆయాసాన్ని పుట్టించే ఏ పనైనా నేను చేశానా ఈ సంవత్సరం నేను చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే అందుకనే నేను రేపొద్దున ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు ఉదయం నుంచి సాయంకాలం దాకా నేను ఇదే మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, ఉపవాస ప్రార్థన. ఎందుకని? నాలో ఏమైనా లోపాలు, ఎన్నో లోపాలు ఉంటాయి, నేను చెప్పగలుగుతాను నేను. కానీ నూతన సంవత్సరపు నూతన ఆశీర్వాదంతో అడుగు పెట్టాలి అంటే నా ప్రతీది దేవుడు నాకు గుర్తు చేసేది, నేను మాట్లాడేది, నేను తలంచేది, నన్ను నేను పరిశోధించుకోవడానికి. అందుకని మీకు కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఒకవేళ ఉపవాసం లేకపోయినా పర్లేదు, ఉదయం 10 కాడి నుంచి 12 వరకు మీకు టైము రండి, చక్కగా దేవునితో కలిసి ఏకీవిద్దాం. అలాగే సాయంత్రం ఒకవేళ పగల ఖాళీ లేని వాళ్ళు సాయంత్రం 6 to 8 ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఏమండి? కాబట్టి దేవుడి దగ్గర అడిగి తెలుసుకొని ప్రతిదీ కూడా మీకు వివరణాత్మకంగా తెలియజేయడానికి నన్ను నేను పరీక్షించుకోవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి పౌలు భక్తుడు కూడా మాట అంటాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులను ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నా. ఇది నేను రేపు చేయాలనుకుంటున్న పని. ప్రభు దగ్గర పరీక్షించుకోవాలనుకుంటున్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. దీవెనకు ఆశీర్వాదములకు కారకుడిగా దేవుడు మనల్ని పిలిచాడు. ఇది నా పిలుపు. ఆ పిలుపులో ఎక్కడైనా లోపం ఉందా? ఎందుకు లోపము? ఎందుకు నా అవిధేయత? అందుకని ప్రభువా నన్ను పరిశీలించుము. కొంతమంది స్వయంగా వారే వచ్చి అంటున్నారు నన్ను పరీక్షించుము, నన్ను పరీక్షించుమని. రండి త్వరగా ఆ భక్తులు మీకు పరిచయం చేసి వాళ్ళు ఏ ఏ విషయాల్లో పరీక్షించుకున్నారో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చదవండి ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. మీ అందరికీ తెలుసు దానియేలు అనగానే మనకు అర్థమయ్యే మాట అక్కడ 4 వ్యక్తులు మనకు కనబడతారు. చెప్పడం వారెవరు? షడ్రకు, మేషకు, అభిజ్ఞవు, దానియేలు. ఈ 4 కుమారులు. వీళ్ళు ఎవరయ్యా అంటే గమనించిన ప్రియులారా, వీళ్ళందరూ కూడా ప్రియమైన దేవుని పేరు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల రాజుల కుటుంబంలో పుట్టినవారు. వీళ్ళందరూ యువరాజులు. అయితే బబులోనీయులంట సువార్త దండయాత్ర చేసిన దినాల్లోనంట 3 సార్లు చెరక పట్టారంట అండి. మొదటిదేమో పిల్లలను పట్టుకొచ్చారంట, తర్వాత ఏమో తల్లులు పట్టుకొచ్చారంట, తర్వాత ఏమో తండ్రులు పట్టుకొచ్చారంట. ఎందుకని? పిల్లలను చూడగానే తల్లులు బలహీనలు అయిపోతారు కనుక మొదటి పిల్లలు తెచ్చేశారు, తర్వాత బలహీనలైన తల్లిదండ్రులు తెచ్చేశారు, అనగా తల్లిని తెచ్చేశారు. భార్య పిల్లలు కోల్పోతే మేమెందుకు అని చెప్పి చివరి రోజున ఎవరు వచ్చేసారంట? భర్తలు కూడా ఏమండి చెరసాలకు వచ్చేసారంట. మొత్తం 70 సంవత్సరాలు వీళ్ళని చెరసాల్లో పెట్టినప్పుడు అంట బైబిల్ చెప్తుంది, దానియేలు గ్రంథం మీరు ఇంటికెళ్ళి చదువుకోండి, మొదటి 4 వచనాల్లో వీళ్ళకంట తిండి మార్చేశారంట, వీళ్ళకంట బట్టలు మార్చేశారంట, వీళ్ళకంట భాష మార్చేశారంట. నేర్పిస్తున్నారు. అబ్బాయి నీ డ్రెస్సు మారాలి అబ్బాయి. ఈరోజు మార్పు వచ్చిందా లేదా? ఏమంటే చక్కగా నొన్నగా దాన్ని ఏమంటారు, డెప్ప కటింగ్ చేసుకొని చక్కగా క్రాఫ్ వేసుకునే వాళ్ళం. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇటో సగం లేపేస్తున్నాడు, ఇటో సగం లేపేస్తున్నాడు, మధ్యలో కూడా లేపేస్తున్నాడు. ఏంట్రా బాబు అంటే కొత్త ఏమంటారు దాన్ని, ట్రెండా, ఫ్యాషనా, దానికి ఎన్నో పేర్లు పెట్టేశారు. ఏమండి సాధారణ మనుషులు మార్చేస్తున్నాడు, రూపాలు మార్చేస్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది. బబులోనీయులు ప్రియులారా చేసిన పని ఏంటో తెలుసా? నెబుకద్నెజరు మొదటిగా వారి యొక్క గుణాన్ని మార్చేస్తున్నాడు. ఏమని? చూడండి మీరు చదవండి ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం
దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ప్రభు యోధా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయం 4వ వచనం చదివేద్దాం, త్వరగా అయిపోద్ది. రాజు అష్పెనజును తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగో ఆజ్ఞాపించాడు. చూడండి, ఇది ఆజ్ఞాపించాడంటే ఏంటది? రాజవంశములలో ముఖ్యులు లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. ఏమి నేర్పారంటే అండి? భాష నేర్పండి, వారికి భాష నేర్పాలి. ఎందుకంటే భాష చాలా ప్రధానమైంది. దేవుడు కూడా ప్రియులారా ఆకాశం నుంచి తొంగి చూచినప్పుడు ఏం మార్చాడంట? బాబేలు గోపురం దగ్గర భాషను మార్చాడు. భాష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గ్రంథంలో కూడా మొట్టమొదటిగా ఏం మారుస్తున్నారంటే భాష, యాస మార్చేస్తున్నారు. తర్వాత మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయి ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. 2 విషయాలు చెప్పాడండి. ఒకటి భాష, 2 భోజనం. ఈ 2 మార్చమన్నాడు. సరే, ఈరోజు నేను మొట్టమొదటిగా ఏం పాయింట్ తీయాలనుకున్నానంటే భోజనం మార్చాలనుకున్నాడు. ఇది బాగా మనకందరికి తెలుసు. రాజభోజనం ఏంటి అని అంటే, ఆ రోజుల్లో నెబుకద్నెజరు హైందవులు కాబట్టి, వారు విగ్రహార్పితులు కాబట్టి, ఏమంటే ప్రతిరోజు రాజుగారి భోజనం ఏంటి అని మనం దానియేలు గ్రంథం చదువుకుంటే చెప్పబడుతున్న మాట ఏంటంటే, రోజు ఒక యాటను వేసేవారంట. మీ భాషలో చెప్తాను మీకు. రోజు అంటే ఒక యాటను వేసేవారంట. ముందు దేవతకి ఏం చేసేవాళ్ళంటే నైవేద్యంగా అర్పించేవాళ్ళంట, దేవతకు చూపించేవాళ్ళంట. దేవతకి ఇచ్చిన తర్వాత వెంటనే రాజుగారింటికి అది వచ్చేదంట, మిగిలిన మాంసం. ఆ మాంసంతో రాజుగారిలో అక్కడ ఉన్న వారందరికీ వండి పెట్టేవారంట. ఒక మాటలో చెప్పాలంటే భోజనం ప్రియులారా విగ్రహార్పితమైనది. అలాగే రాజుగారు తాగే జ్యూస్ ఏంటి అంటే ద్రాక్షారసపు జ్యూసు, ఇది మత్తు పానీయము. ఇప్పుడు ఈ 2 కూడా అక్కడికి వచ్చిన పిల్లలకి ఇవ్వండి అని చెప్తున్నారు. అయితే దానియేలు గారు మనం చూసిన వారి మీద 1వ అధ్యాయంలో 8వ వచనం కానించి మీరు ఇంటికి ఎలా చదువుకోండి. ఏమంటే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ 4 వచ్చి ఆ వంట ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, 3 సంవత్సరాలు మమ్మల్ని భోజనం పెట్టమన్నారు కాబట్టి అయ్యా వంట మేస్తురా, మీకు వచ్చిన మాట చెప్పాలనుకుంటున్నాం. ఏంటి అని అంటే, అయ్యా మాకు అలాంటి ఆహారం మాకొద్దు. మరి ఎలాంటి ఆహారం కావాలి? ఏంటంటే ఏ ధాన్యాదులు అంట? బాగా చెప్పండి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఏమిటి ఆకుకూరలు, తోటకూరలు మాకు పెట్టండి. అలాగే తాగడానికి మాకు మంచినీళ్ళు ఇవ్వండి. దయచేసి 10 దినముల వరకు 10 రోజులు మాకు పెట్టండి. వెంటనే అంట అక్కడ ఉన్న ఆయన అంటాడు కదా వంట మేస్త్రి, అయ్య బాబోయ్ రాజుగారికి కనుక తేడా తెలిసిపోయింది అనుకో, ఏమని మాంసం తినేవారు ఎలా ఉంటారో, ఏమంటే తోటకూర మినపప్పు లేదంటే కందిపప్పు తిన్న వాళ్ళు ఎలా ఉంటారో రాజుగారికి తెలిస్తే నా తల తీసేస్తాడయ్యా అంటే వాళ్ళు అంటారు కదా, 10 రోజుల తరువాత మమ్మలను పరీక్షించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 10 రోజుల తర్వాత మా ముఖాలు ఎలా ఉన్నాయో వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయో పరీక్షించండి. ఒకవేళ పరీక్షలో కనుక మేము నెగ్గితే మాకు ఆహారమే పెట్టండి అని అడిగినప్పుడు అంట వెంటనే 10 రోజులే కదా అని చెప్పి ఆయన 10 రోజులంట మిగిలిన వారందరికీ మాంసాలు మద్దుపానీయాలతో పెడితే ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలుకు మట్టి కంటే ఏం పెట్టారు? పప్పు దినుసులతో పెట్టిన ఆహారం పెట్టారంట. ఏమైంది? ఇంటికి 15వ వచనం చదివితే ప్రియులారా 14వ వచనం కాంచి ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినములను వారిని పరీక్షించను. అయితే ఏమైంది? 15వ వచనం 10 దినములైన పిమ్మట వారి ముఖము రాజభోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడేను. దేవునికి మహిమ కలుగును గాక. మనం తినే తిండిని పరీక్షించినప్పుడు మన ముఖంలో ఏమొస్తుందంట? కళ వస్తుందంట. ఇప్పుడు దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు తిండి విషయంలో ఏమొస్తుంది నీకు? ఈరోజు మన భోజనం మారిపోయింది. ఒకప్పుడు తాతగారు ఉందా దెబ్బరొట్టి ఈ తినేవాళ్ళం, ఇప్పుడేమవుతుంది ఫాస్ట్ ఫుడ్. వాళ్ళు కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. ఏంటి ఎందుకవి?
చెప్పరే, ఫ్రైడ్ రైస్లు, న్యూడిల్స్లు, పిజ్జాలు, బర్గర్లు. ఈ తిన్నోళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇప్పుడు ఎవ్వరికి బలాలు లేవు, ఎవ్వరికి ఆరోగ్యాలు లేవు. ఎవ్వరు కూడా బైబిల్ అసలు డాక్టర్ చెప్తున్న మాట ఏంటంటే అసలు జంక్ ఫుడ్ జోలికే వెళ్ళద్దంటారు. కానీ మనం అయ్యే ఇష్టపడతాం. బిర్యానీ, అసలు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఎడారి ప్రాంతంలో వారికి అన్నం వండుకోవడానికి కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళంట ఏమనుకోకండి, ఆ దగ్గర ఉన్న దినుసులు అన్నీ కలిపి ఒక దాఖలు వేసి నీళ్ళు పోసి ఏమంటే వాళ్ళు పొయ్యి మీద పెడితే వచ్చింది బిర్యానీ అంట. కొంచెం అన్ని మసాలాలు వేసారేమో, అసలు బిర్యానీ అంటేనే మసాలా అని అర్థం. అన్ని దినుసులు వేసారేమో, కొంచెం రుచి తగిలింది, వాళ్ళు కమ్మగా తిన్నారు. ఈరోజు మనం అదే ఫ్యాషన్గా తింటున్నాం. దాని పేరే బిర్యానీ. బిర్యానీ అంటే ఏంటంటే ఇలా అనొచ్చా, అన్ని ఆకులు అన్ని దినుసులు కలిపి దాంట్లో వేసి అన్నం తీసుకుని అందులో వేస్తే వచ్చేది బిర్యానీ. కమ్మగా తోటకూర కమ్మగా ఏమంటే దేవుడు మనకి ఇచ్చిన వాటిని వేసుకుని తినకుండా మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామంటే బిర్యానీలకి, తిండికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. అందుకని మనుషులు చూడండి ఇప్పుడు ముఖాలు ఎలా మారిపోతున్నాయంటే కలలేవు. బైబిల్ చెప్తున్న మాట, నీ భోజనాన్ని పరీక్షించుకో. ఈ బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. అందులో ఏం మాట ఉందో తెలుసా? అతిగా మాంసంతో తిన్నవాడి యొక్క సావాసాన్ని కూడా పట్టకూడదంట. గమనించండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనము లోపము లేని వ్యక్తులుగా ఉండాలంట. ఇక్కడ ఒక పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో ఏం తెలుస్తుందయ్యా అంటే వారిలోనంట ప్రియులారా, దానియేలు గ్రంథం 6:3 చదివితే కేవలం ఆహారమే కాదు, భక్తుల్లోనే కూడా మనం చూసిన వారమైతే దానియేలు గ్రంథం 6:2-3 ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోను అధిపతుల్లోను ఓకే. ఏదైనా అంటే అసలు అందులో లోపం లేదు, అందుకని అన్నాడు ఏదైనా ఒక నిందను మోపవల్లని కనిపెట్టుచుండెను గాని. చూడండి అసలు ఎంత చక్కని మాట అంటే, దానియేలు నమ్మకస్తుడు, ఏ నేరమైనను ఏ తప్పైనను. ఇప్పుడు చెప్పండి, దేవుడు పరీక్షిస్తే మనకి సాక్ష్యం ఉందా? తప్పు లేదు, నేరం లేదు, పాపము లేదు. అసలు నాకు ఎంత మంచి అనిపించిందంటే దానియేలు పరీక్షించినప్పుడంట అసలు ఇందులో తప్పు ఉంది అని చెప్పడానికి ఒక్కడు దొరకలేదంట. ఒక్క విషయం దొరకలేదంట. మరి మనల్ని మనం పరీక్షించుకునేటప్పుడు మనం ఈ సాక్ష్యం చెప్పగలమా? దేవుడు మన గురించి మాట చెప్పగలడా? లోపం లేని వ్యక్తివి, పాపం లేని వ్యక్తివి, శాపం లేని వ్యక్తివి అని మన గురించి సాక్ష్యం ఇవ్వగలడా? గమనించండి. మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది, మనం ఏ విషయంలో పరీక్షించుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఇక్కడ మొదటి 2 వచనాలు చదువుకుంటే మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ సంఘానికంట పౌలు గారు పరీక్షించి చూడగానంట ఈ సంఘములోనంటండి శ్రమలు కలిగిన సంఘం అంట, వీరు పేద సంఘం అంట. చూడండి అక్కడ అంటున్నాడు, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వముగా బహుగా విస్తరించారు. దాతృత్వం కలిగిన సంఘం, పేద సంఘం అంట. అయినా శ్రమలోనైనా దైవ సేవకులకైనా పెట్టే విషయంలో చేసే విషయంలో కానీ అన్ని విషయాలు దేవుడి దగ్గర ఏ లోపం లేని వ్యక్తిగా కనబడ్డారు. కారణం ఏంటంటే వారు శ్రమల్లో నిలబడ్డారంట, కష్టాల్లో నిలబడ్డారంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలకి చాలా మంది ఎందుకు వస్తున్నారు అంటే దేవుడు మాకు ఏదో చేసేయాలి అని వస్తున్నారు. దేవుడు ఏది చేయాలంటే చేస్తాడు, కానీ మనం కూడా ప్రయాస పడాలి. దైవజనులు అంటున్నారు, చిన్న సాక్ష్యం చెప్పారు, కలిమి కావలసిన వారులారా కొలిమిలోనికి రండి. బంగారముకు విలువ పెరగాలి అంటే అగ్నిలోనికి రావాలి, సుత్తి దెబ్బలకి వెళ్ళాలి.
ఏమండి ఆ బంగారం అనుకుంటుందంట భూమిలో ఉన్నప్పుడే బాగుంది, చెత్తా చెదాలతో కలిసిపోయే జీవించాను అనుకుంటుందంట. కానీ ఆ బంగారానికి తెలియని విషయం ఏంటో తెలుసా? అగ్నిలోనికి వెళ్ళిన తర్వాత, సుత్తి దెబ్బలు కొట్టిన తర్వాత దాని విలువే మారిపోతుంది. అంతవరకు కాళ్ళ దగ్గర ఉన్నది చెప్పండి నెత్తి మీదకి వస్తుంది. నెత్తి మీదకి రావాలంటే ఎన్ని సుత్తి దెబ్బలు తినాలో, ఎంత అగ్ని మాటలు పడాలో. ఇప్పుడు చెప్పండి, దేవుని కొరకు నువ్వు ఎన్ని మాటలు పడ్డావు? దేవుని కొరకు నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావు? దేవుడు నిన్ను గణపరచాలి, ఏమండి ఇల్లు కట్టుకోవాలంటే మాటలా? ఇల్లు కట్టుకున్న వాళ్ళు అడగని చెప్తారు. ఎంత ప్రయాసపడాలో, ఎంత తడపాలో, ఎంత చేయాలో గమనించండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ మాసిదోనియ సంఘానికంట ఓర్పు ఎక్కువ అంట. ఈ ఓర్పు వారికి ఎంత దీవెనిచ్చిందయ్యా అంటే, దేవుడు దైవజనుడు పరీక్షిస్తానంటండి, శ్రమల్లో సైతం కూడా నెగ్గిన సంఘం అంటది. మరి మన సంఘం ఎలా ఉంది? 7 సంఘాల గురించి రాస్తూ అంటాడు ప్రకటన గ్రంథంలో. 7 సంఘాల్లో 7 లోపాలు ఉన్నాయంటండి. ఓ సంఘంలో ప్రేమ లేదు, ఓ సంఘంలో విశ్వాసం లేదు, ఓ సంఘంలో నిరీక్షణ లేదు, ఓ సంఘంలో ఓర్పు లేదు, ఓ సంఘంలో భక్తి లేదు. మనం చెప్పుకుంటా ఉంటే, కానీ మాసిదోనియ సంఘం అంటండి శ్రమలో నిలిచిందంట, దేవుని కొరకు పరీక్షలో నెగ్గిందంట. నేను ముగించేస్తాను, సమయం లేదు కనుక ముగింపిస్తున్నా. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనదో కావో పరీక్షించుడి. చాలండి. మనం పరీక్షించుకోవాల్సింది, పరిశోధించవలసింది 3వది ఏంటో తెలుసు ప్రియమైన వారలారా? ఆత్మ సంబంధమైన విషయంలో. నేను ఎదుటి వ్యక్తిని పరీక్షించమని చెప్పట్లేదు. ఈరోజు మనమే పరీక్షించుకోవాలి. ఏమో తెలుసా? ఓ మాట చెప్తానండి. నేను ఒక సంఘానికి దగ్గరికి వెళ్ళాను. ఆ సంఘానికి ఏమండి బైబిల్ గురించి ఏమీ తెలియదు, కానీ దేవుడు అంటే ఇష్టం. ఏదో 4 రోజులు లేదా ఒక నెల ఓ చోట మందిరానికి వెళ్ళారు. వాళ్ళకి అనిపించిందంట మేము కూడా మందిరం పెట్టుకోవాలని. సరే వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను కూడా ఒకసారి పిలిచినప్పుడు ఆలోచన చేయండి ప్రియులారా, వారు చేసే కార్యక్రమాలు అంటే కొంచెం అన్యత్వం నుంచి వచ్చారేమో, కొన్ని వాటిని విడిచిపెట్టలేదు. వెంటనే వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మన మాట పట్టించుకోలేదు. ఏదేమైనప్పటికీ ఒక మాట చెప్తాను, అదేంటో తెలుసా? మన దగ్గరికి వస్తున్న ఆత్మ కొన్నిసార్లు ప్రియులారా, బైబిల్ మాట అంటుంది భ్రమపరిచే ఆత్మ కూడా వస్తుందంట. ఏ ఆత్మ? భ్రమపరచు ఆత్మ. నేనే దేవుణ్ణి అంటూ వస్తుంది. వెలుగుతోత వేషము ధరించి భ్రమను కలిగింపచేస్తుంది. కొన్నిసార్లు ఊహను కలిగించేస్తుంది, ఆలోచనలు కలిగించేస్తూ ఉంటుంది. చెడు ఆలోచనలు కలిగేస్తుంది. మనమేమనుకుంటాం, మన మీదకు దేవుడు ఆత్మ వచ్చేసిందేమో అనుకుంటాం. అందుకని బైబిల్ అంటుంది మీరు దేన్ని పడితే, ఒక దైవజనునే కాదు, మీ మీదకి వచ్చిన దేవుని ఆత్మను కూడా ఇది దైవాత్మేనా లేదా సాతాను ఆత్మ? ఎందుకని బైబిల్లో మాట ఉందండి, మీరు ఇంటిగా చదువుకోండి. 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది 16వ అధ్యాయంలో. నాటి నుండి ఎప్పుడు అన్నల మధ్య దేవుడు మోకరింప చేసిన దావీదు మీదకి, నాటి నుండి అభిషేకించిన దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. దాని కిందే రాస్తాడు, సౌలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా తయారయ్యాడో దేవుని ఆత్మ వెళ్ళిపోయిందంట. నాటి నుండి దురాత్మ అతని మీదకి వచ్చింది. దేవుని ఆత్మ ఏదో దురాత్మ ఏదో తెలుసుకోవాలి. దైవజనుడు ఎవరు, అబద్ధ బోధకుడు ఎవరు? ఈరోజు చాలా మంది చెప్తున్నానండి, ఒక సేవకుడు అయినా సరే నన్ను నేను పరీక్షించుకుంటూ మాట చెప్తున్నాను. ఈరోజు చాలా మంది అండి కేవలం డబ్బు నిమిత్తమే సేవ చేస్తున్నారు, అధికారాల కోసమే సేవ చేస్తున్నారు. అలాగే విశ్వాసులు కూడా ఏమండి మందిరాల్లో కూడా అర్హతల కోసమే ప్రాముఖ్యతనిస్తున్నారు. మనలో ఉన్నది ఆత్మ. బైబిల్ చెప్తుంది 4 నేలల గురించి. ఒకసారి విత్తువాడు ఉపమానాల గురించి చెప్పుకుంటూ వెళ్తూ 4 రకాలైన నేలలు చెప్పాడు. మొదటి నేల త్రోవ పక్కన నేల. వీడి చూపు ఎప్పుడు దారులు గుండా ఉంటుంది. ఎవరిని అడ్డదారి తొక్కించాలా, ఎలా తొక్కి నేను ఎదగాల అనే ఆలోచనలే. రెండో వాడి నేల బలము లేని మన్ను లేని నేల, రాతి నేల అని బైబిల్ చెప్తుంది. వీళ్ళు బలం ఉండదు కానీ అన్ని వీడికే కావాలనుకుంటుంది. మూడవదంట ముళ్ళ పొదల నేల. అన్ని ముళ్ళే, వాడి మాటలు వాడి చేష్టలు అన్ని గాయపరిచేవి. కానీ 4వదంట
మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగా, మంచి నేల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనలో ఉన్న ఆత్మ ఎవరు, మనం ఏ నేలగా ఉన్నాం, మన చూపు, మన నడక, మన పడక ఎలా ఉంది, దేవునికి తగినట్లుగా ఉందా, దేవునికి ఇష్టపూర్వకంగా ఉందా, మనలో ఉన్న ఆత్మ కూడా మనల్ని ఎలాగా నడిపిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెప్తున్న మాట నేను చెప్తున్నాను, మనలో 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి సాతాను పెట్టే ఆత్మ కూడా ఉంటుంది, రెండవది దురాత్మ, రెండవది దేవుని ఆత్మ. కొంతమంది ఏమండి దేవుడు చెప్పాడని చెప్పి చెడ్డ కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, ఏ ఆత్మ అయినా సరే ఏం చేయాలంటే మనం పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని ఆత్మ దైవత్వంలో నడిపిస్తుంది. దేవుని ఆత్మ మన బస్టి పట్టించేది కాదు. చూడండి, మనం ఒక మాట చదువుకొని నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక పర్యాయం రాయించిన మాట నేను చెప్తాను. ఒకసారి దాన్ని చదివి ముగించేసుకుందాం. చదవండి ఒకసారి. రోమపత్రిక 8:15. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఇక్కడ 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ భయపెట్టే ఆత్మ, దాస్యపు ఆత్మ సాతాను ఆత్మ. కానీ ఇక్కడ ఇంకో ఆత్మ ఉంది, దత్తపుత్ర ఆత్మ. ఇది ప్రార్థించే ఆత్మ, దేవునికి వారసులు చేసే ఆత్మ. గలతీ పత్రిక 4:4-6 వచనాల్లో ఈ ఆత్మ దేవుడు మనకి వారసత్వం ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ సాతానుడు మనను భయపెట్టి మనల్ని దాస్యపు ఆత్మలోనికి బలహీనలు చేసి పడేస్తుంది. అందుకనే పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో తెలియకుండా జీవిస్తున్నాం. ఒకప్పుడు నిజంగా చెప్తున్నానంటే, నేను హిందువుగా ఉన్నప్పుడు క్రీస్తు ఏంటో తెలియనప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో మాకు తెలిసేది కాదు. ఒక మాట చెప్తాను, ఏది మంచిది ఏది చెడ్డదంటే ఏంటి అని అంటే, మా తల్లిదండ్రులు నేను 10వ తరగతి వరకు, అంటే 8-9 తరగతి వరకు ఇక్కడ మీ హిందువులో, తర్వాత నుంచి దేవుని తెలుసుకున్నాం. నేను 10th అయిన తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఈ 10th చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేమందరం కైక్లూరు టు భీమవరం రైల్వే ప్రయాణం చేస్తాం అన్నమాట. మనం అప్ అండ్ డౌన్ రైలు. నాతో పాటు ఒక 3 బాయ్స్, ఒక 4-5 గర్ల్స్ కూడా వెళ్ళేవాళ్ళు. అంటే నేను ఎందుకు మాట్లాడి చెప్తున్నానంటే, కొన్నిసార్లు వాళ్ళతో ఎకిలి చేష్టలు అంటారా, ఇవన్నీ కూడా మాకు తప్పనిపించేది కదా, నా ఫ్రెండే కదా అనుకునేవాడిని. కానీ బైబిల్ చదివిన తర్వాత ఇవన్నీ కూడా తప్పని, దీన్ని ఏమంటారంటే డబల్ మీనింగ్ డైలాగ్స్ అని. ఏమంటే నడిచే నడక, ప్రవర్తించే తీరు, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, షికారులకు వెళ్ళేవాళ్ళం, సరదాలకు వెళ్ళేవాళ్ళం. కానీ అవన్నీ కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ తప్పు. ఇంకా బాగా చెప్పాలంటే మందు తాగేవాడిని, తిరిగేవాడిని, వ్యసనాలకే ఆల్రౌండ్ అనమాట. డబ్బులు లేనప్పుడు అక్కడే పద్మాలయ థియేటర్ కొత్తగా స్టార్ట్ చేస్తారు, కొత్త బంగారు లోకానికి బ్లాక్ టికెట్ కూడా అమ్మాను నేను. అన్నీ అయిపోయాక పరీక్షించుకుంటే దేవుడు అన్నీ నువ్వు చేసే తప్పని చెప్పాడు. తిరిగి దేవుని సేవలోకి వచ్చాం. దేవుడి దగ్గర ఆగస్టు నెలలో మోకరించి ఫిబ్రవరి నెలలో దేవుడు నన్ను సేవకుడిగా ఎన్నుకున్నాడు. తర్వాత 2011లో, అంటే 2010 ఆగస్టులో కూర్చుంటే ఫిబ్రవరి నెల 11వ తారీఖున దేవుడు వేరముగంట ప్రాంతానికి వెళ్ళమన్నారు. వెళ్ళాము. ఫిబ్రవరి 27వ తారీఖు అనుకుంటా సువార్తను ప్రారంభించమన్నారు, ప్రకటించాం. మార్చి 7వ తారీఖు దేవుడు మందిరం ఇచ్చాడు. 2011 టు 2024 సంవత్సరం. ఈరోజు ఒకప్పుడు నా పేరు శివనాగరాజుకు ఉన్నప్పుడు ఏ గుర్తింపు లేదు, ఏ ఇది లేదు. కానీ హెచ్కేలుగా మారిన తర్వాత దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నన్ను నేను పరీక్షించుకున్నాను, దేవుడు నన్ను హెచ్చించాడు. ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను అంటే దేవుడు నన్ను అగ్నితో కాల్చి పుట్టం వేసి మీ ముందు నిలబెట్టాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులెత్తి నమస్కరించేంత స్థాయికి వచ్చాము అంటే దేవుని చేత పరీక్షించబడ్డాం, పరిశోధించబడ్డాం, దేవుని సేవలో నలుగుతున్నాం. దేవుడు మమ్మల్ని దీవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బల దగ్గరికి వచ్చిన మనము, ప్రభు దగ్గరికి వచ్చిన మనము, సంవత్సరపు చివరాఖరికి వచ్చిన మనము, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను బాగున్నానా? నా స్థితి బాగుందా? నా భక్తి బాగుందా? నా ప్రార్థన బాగుందా? తినే ఆహారం, కట్టుకునే బట్ట, నడిచే నడక, పడుకునే పడక, నా స్థితి ఎలా ఉంది? నేను దేవుడికి ఎక్కడైనా లోపం ఉన్నానా అని రేపు అందరం కూర్చొని దేవుని సన్నిధానం అందు కూర్చొని మనం పరీక్షించుకుందాం.
రేపొద్దున అంతా కూడా మనందరికీ ఒక డేట్ పెడుతున్నాను, మళ్ళీ మనం పరీక్షించుకునే రోజు కనుక. రేపు ఉదయం మళ్ళీ చెప్తున్నాను, 10 to 12, సాయంత్రం 6 to 8 ఇదే దేవాలయము, వసంతవాడ దేవాలయంలో మనం అందరం పరీక్షించుకోవడానికి ఒక దినాన్ని ప్రభు కొరకు కేటాయించుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. నిన్ను నన్ను దీవించటకు కలువరి శిలువలో మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభు మనందరినీ పరీక్షించి పరిశోధించి సువర్ణముగా మార్చి కృప ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తల వంచండి, ప్రార్థన.